ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మరో పర్యాయం నేను శుభములు తెలియచేస్తున్నాను. అలాగే ఆహ్వానాన్ని ఇస్తున్నాను. క్షమించండి, పోయిన వారం నేనే బైబిల్ స్టడీ తీసుకోవాల్సి నుండే, కానీ బాంబేలో అనుకోని రీతిగా నా ఫ్లైట్ మిస్ అయింది. కనుక నేను మళ్ళొక ఫ్లైట్ ఎక్కి రావడానికి టైం పట్టింది చాలా. అందుకని మిస్ అయిపోయాను. కానీ దేవుని మహాకృపలో మరి సత్యరాజు గారు లాస్ట్ మినిట్‌లో వారు మరి ఈ యొక్క పరిస్థితిని గమనించి వారు బైబిల్ స్టడీ తీసుకున్నారు. దాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి భూకంపాల గురించి చక్కని వివరాలు వారు వాక్యానుసారంగా పోయిన వారం మనకు తెలియచేశారు. అయితే మనము ఈ వారం నుండి కూడా మనం అనుకున్నటువంటి ఆ కాలములు, యుగములు గురించినటువంటి స్టడీ మనం చేసుకోబోతున్నాం. నేను లాస్ట్ టైమ్ మీకు బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు మీకు ఒక రకమైన ఇంట్రడక్షన్, ఈ కాలాలు, యుగాలు గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని మీకిచ్చాను. మీ నోట్స్‌లు రెడీ జేసుకోండి. మీ పెన్స్ రెడీ జేసుకోండి. అందరూ గూడా నోట్స్ తీసుకోవాలని కూడా ప్రభు పేరట నేను మీకు మనవి జేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఆహ్, ఆహ్, పవర్ పాయింట్ ఒకటి మీ ముందు పెడతాను. దయచేసి అది చూడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆహ్, బాబు పవర్ పాయింట్ కనపడుతుందా? కనబడుతుందన్న. ఓకే. కనపడుతుందా? కనబడుతుందండి. ఓకే, ఫైన్. మనము బైబిల్ మొత్తం కూడా 7 కాలాలుగా, 7 యుగాలుగా విభజింపబడ్డాయని నేను పోయినసారి మనం ధ్యానం చేసుకునేటప్పుడు మీకు జ్ఞాపకం చేశాను. మనకిప్పుడు ఈ క్రొత్త సీరీస్‌లో ఆ 7 యుగాల గురించినటువంటి ప్రస్తావన మనం చేసుకుంటాం ప్రతి వారం కూడాను. ఆ 7 యుగాలు ఆల్రెడీ మీకు గుర్తు చేశాను. ఒకసారి మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాలాలు గాని, యుగాలు గాని అనొచ్చు మనం. పెద్దగా వ్యత్యాసం అన్న మీది సిగ్నల్ కట్ అవుతుందన్న. ఏముండదు. అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ నిర్దోష లేదనుకుంటా అన్న. యుగం, యుగం బైబిల్ ఏంటి? ఏమైంది బాబు? వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఆగండి అయితే నేను ఓకే. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే అన్న. బాబు ఇప్పుడు ఓకేనా? ఓకే అన్న. ఓకే అన్న. ఓకే అన్న. సో, మనం ఈ యుగాలుగా 7 యుగాలుగా విభజింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఒక్కొక్క యుగంలో ఏమేమి జరిగిందనేది మనం చూడబోతున్నాం. ఈ బైబిల్ స్టడీస్‌లో ఒక్కొక్క యుగంలో ఏమేమి జరిగిందనేది మనం చూస్తాం. ఆల్రెడీ లాస్ట్ టైమ్ మీకు చెప్పినట్టుగా మళ్ళొకసారి జస్ట్ అట్లా అవుట్‌లైన్ ఇస్తాను మీకు. ఆహ్, నిర్దోష యుగం సృష్టి నుండి మానవ పతనం వరకు. ఆ తర్వాత మనసాక్షి యుగం మానవ పతనం నుండి జలప్రళయం వరకు. అది రెండవ యుగం. మూడవ యుగం మానవ పరిపాలనా యుగం. అది జలప్రళయం నుండి అబ్రహాం పిలుపు వరకు. జలప్రళయం నుండి అబ్రహాం పిలుపు వరకు మానవ పరిపాలన యుగం. హ్యూమన్ గవర్నమెంట్ అంటాం మనం. అట్లాగే అబ్రహాం పిలుపు నుండి మోషే ధర్మశాస్త్రం వరకు వాగ్దాన యుగం అంటాం దాన్ని. వాగ్దాన యుగం. ఆ తదుపరి మోషే ధర్మశాస్త్రం నుండి పెంతెకోస్తు దినం వరకు ధర్మశాస్త్ర యుగం అంటాం దాన్ని.
ది ఏజ్ ఆఫ్ లా అనే మాట. ది ఏజ్ ఆఫ్ లా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగం ఆహ్, పెంతెకోస్తు నుండి లాస్ట్ టైమ్ మీరు ఇది మిస్ అయ్యారు. నేను కూడా మిస్ అయ్యాను చెప్పడం. పెంతెకోస్తు నుండి సంఘం ఎత్తబడుట వరకు. అది మీరు రాసుకోలేదు లాస్ట్ టైమ్. దయచేసి అది ఒక్కసారి మీరు కరెక్ట్ చేసుకోండి. పెంతెకోస్తు నుండి సంఘం ఎత్తబడుట వరకు. అంటే ర్యాప్చర్ అంటాం మనం. దీన్ని కృపాయుగం. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఇక కృప ఉండదు. సంఘం ఎత్తబడేంత వరకే కృప. సో, అది ప్రకటన గ్రంథం 4 అధ్యాయం వరకు మనం చూస్తాం. అక్కడతో సంఘం ఎత్తబడుతదనమాట. ఆ తదుపరి విడిచిపెట్టబడ్డోళ్ళకి 7 ఏళ్ళు శ్రమలుంటాయి. ఆ తర్వాత ప్రభువు మళ్ళీ ఆహ్, పరిశుద్ధులతో వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. సో, అది 1000 ఏళ్ల పరిపాలన యుగం అంటాం లాస్ట్. ఆ తదుపరి మనకి ధవళ సింహాసనపు తీర్పు, నిత్యత్వం. అవన్నీ గూడా ఆ తర్వాత మనం చూసుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సంవత్సర కాలం పట్టదు. ఇదంతా మనం ధ్యానం జేయడానికి ఒక సంవత్సరం కాలం పట్టదు. ఒక 3 నెలలు, 4 నెలల కంటే ఎక్కువ పట్టదు. ఈ స్టడీస్ అన్నీ గూడాను. అది మీరు గమనించాలి. ఈ రోజున పర్టిక్యులర్‌గా మనము నిర్దోష యుగం లేక నిష్కలంక యుగం, ఏజ్ ఆఫ్ గ్రేస్ సారీ ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటాం. ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్. అలా బ్యాక్ స్లైడ్ ఒకసారి వెళ్ళరా? బ్యాక్ స్లైడ్. ఏటది? ఈ స్లైడ్ ఒక్క నిమిషం. పెంతెకోస్తు నుండి సంఘం ఎత్తబడేంత వరకు కృపాయుగం. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడ్డోళ్ళకి 7 ఏళ్ల శ్రమలుంటాయి. ఆ తదుపరి ప్రభువు పరిశుద్ధులతో పాటు వస్తాడు. అక్కడ యెరూషలేములోనే ఉండి ఆయన 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు ప్రభువే. ఆ పరిపాలనా యుగం అంటాం దాన్ని. 1000 ఏండ్ల పరిపాలన యుగం. ఇంగ్లీష్‌లో మిల్లేనియం కింగ్డమ్ అని అంటాం. అంటే 1000 ఏండ్ల రాజ్యం అనే మాట మనకి ఉపయోగించబడింది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు గబగబా రాసుకోలేకపోతే ఆ స్క్రీన్‌ని అట్లా ఫోటో తీసుకోండి. మీ మొబైల్స్‌తో ఫోటో తీసుకుంటే మీకు టైం గూడా కలిసొస్తది. తర్వాత మీరు నోట్స్‌లో రాసుకోవచ్చు. ఆ స్క్రీన్ ఫోటో తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ రోజున నిష్కలంక యుగం, ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటాం. దీనికొక 3, 4 పేర్లున్నాయి. ఇది గూడా అజ్ఞాన కాలం, పవిత్ర కాలం అంటాం, నిష్కలంక యుగం అంటాం, నిర్దోష యుగం అంటాం. ఇలాంటి చాలా పేర్లున్నాయి. ఈ ఈ పీరియడ్‌లో జరిగినటువంటి వాటిని బట్టి చాలా పేర్లున్నాయి. ఆదికాండం 1 అధ్యాయం, 1 వచనం నుండి 3 అధ్యాయం 6, 7 వచనాల వరకు ఈ యొక్క యుగాన్ని మనం చూడగలం. నిష్కలంక యుగం చూడగలం. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ నిష్కలంక యుగంలో, నిర్దోష యుగంలో జరిగిందేమిటి? ఎందుకు మనం నిర్దోష యుగం అంటున్నాం అనేది కూడా మనం చూడాలి. మీరు 1 అధ్యాయాన్ని మనం చూస్తే ఆదికాండం, అక్కడ సృష్టిని గురించిన వివరణ ఉంటది బాగా. ఒక్కొక్క వచనంలో ఎలాగా సృష్టి చేయబడిందో దేవుడు వివరిస్తూ వచ్చాడు. అయితే హెబ్రీ అక్షరాల్లో నేనక్కడ రాసిన నల్ల ఒక లైన్ గీసాను చూసారా? హెబ్రీ అక్షరం అది. దాని అర్థం ఏంటంటే మరియు అని అర్థం అన్నమాట. అయితే హెబ్రీ భాషలో బైబిల్ రాసినప్పుడు ఏం రాశారంటే, ఆ 1 అధ్యాయం ప్రతి వచనం తర్వాత మరియు అనే పదం పెట్టాడన్నమాట. ప్రతి వచనం తర్వాత మరియు, మరియు, మరియు అని ఉంటదన్నమాట. మనకి తెలుగు బైబిల్‌లో అలాగా మరియు, మరియు అని ఉండదు. దేవుడు చేసెనని పోద్ది. అలాగా ఏమేమి చేశాడో వివరణ ఉంటది. కానీ హెబ్రీ బైబిల్‌లో మాత్రం మరియు ఇది చేసెను, మరియు ఇది చేసెను అనే మాట మనకి కనపడుతూ వస్తది. అయితే ప్రారంభంలో ఉన్న సిట్యుయేషన్ ఏంటి? దేవుడు సృష్టిని చేసినప్పుడున్న పరిస్థితి ఏంటినంటే, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అని ఉంటది. కదా! దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట మనకి ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ హోవరింగ్ అరౌండ్ ది వాటర్స్. టాప్ ఆఫ్ ది వాటర్స్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. అయితే 1 అధ్యాయం 6వ వచనంలో జలముల మధ్యను
ఆకాశ విశాలము కలుగునుగాక, అది జలములకు జలములకు మధ్యను విభజన కలగచేయునుగాక అని దేవుడు పలికెను అని ఉంటది. దానికి ఒకవేళ రిలేటెడ్ వర్స్ కూడా రెండో పేతురులో ఉంది. ఇప్పుడు మనం అది చదవం. జలములకు జలములకు మధ్య విభజన. ఆ విభజన ఇలాగ జరిగిందనమాట. ఆ ఫోటోగ్రాఫ్‌లో నేను చూపించినట్టుగా ఆ విభజన అలాగే జరిగుంటదనమాట. జలాల మధ్యనే విభజన జరిగింది. దేవుడు తన సృష్టిలో అలా చేశాడు. ఆకాశమునకు, జలములకు మధ్య ఒక గ్యాప్ ఉండింది. ఆ తర్వాత జలములకు మధ్య గూడా దేవుడు విభజన చేసినట్టుగా అద్భుతమైనటువంటి ఒక సృష్టిని దేవుడు చేసినట్టుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటనంటే, ఈ నిష్కళంక యుగం, లేపోతే ఈ నిర్దోష యుగం, ఈ అజ్ఞాన యుగం సృష్టి నుండి మానవుని పతనం వరకని చెప్పాను. ఆ సృష్టి యొక్క వివరాలు అయిపోయిన తర్వాత మీరు కౌంట్ చేసుకుంటూ వస్తే 33 సంవత్సరాల కాలం అన్నమాట ఇది. సృష్టి కాలాన్ని లెక్కేయకూడదు ఇక్కడ మనం. సృష్టింపబడిన కాలాన్ని లెక్కేయకూడదు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఉదయమును రాత్రి అవ్వగా ఒక దినమాయను అని ఉంటది చూసారా? అది ఒక దినం కాదు బేసిక్‌గా. అది ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలీదు. ఎందుకంటే పేతురు పత్రికలో చెప్పినట్టుగా ఒక దినం ఆయన దృష్టికి 1000 సంవత్సరాలతో సమానం అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక సృష్టి కరెక్ట్‌గా 6 రోజులే జరిగింది. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటానికి లేదక్కడ. కాకపోతే మనకు అర్థం అవ్వడానికి అన్నట్టుగా ఉదయమును రాత్రి కలుగగా మళ్ళీ ఒక దినమాయను అనే మాట మనకి ఇక్కడ చెప్పబడింది. బట్ దేవుని దృష్టిలో ఒక దినం అది కాకపోవచ్చు అనేది కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తా ఉంటారన్నమాట. కనుక ఆ సృష్టి కాలాన్ని మనం పక్కన పెట్టేస్తే మిగతా కాలం మానవుని యొక్క పతన కాలం వరకు కూడా 33 సంవత్సరాల కాలం అన్నమాట. ఈ అజ్ఞాన కాలం, లేకపోతే ఈ నిర్దోష యుగం, లేకపోతే ఈ నిష్కలంక యుగం యొక్క పీరియడ్, దాని యొక్క పీరియడ్ మనం మాట్లాడుతున్నాం. అది 33 సంవత్సరాల పీరియడ్‌గా మనం చూస్తాం. దేవుడిక్కడ ఈ యుగంలో కొన్నిటిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ యుగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు కొన్నిటిని ఆశీర్వదించాడు. వేటిని ఆశీర్వదించాడు? మొదటి అధ్యాయం 22వ వచనంలో దేవుడు పక్షులను ఆశీర్వదించాడు. అమ్మా మీరు మ్యూట్ చేయండి. మీ మొబైల్స్ మ్యూట్ చేయండి. మాట్లాడొద్దు. హలో, మీ మొబైల్స్ మ్యూట్ చేయండి మా. అలాగే ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో మనుషులను దేవుడు ఆశీర్వదించాడు. అలాగే 2వ అధ్యాయం 3వ వచనంలో 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మీరు గమనించాలి. విశ్రాంతి దినంగా 7వ దినం ఏర్పరచబడింది. దాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా ఉంది. కనుక పక్షులను దేవుడు ఆశీర్వదించాడు, మనుషులను దేవుడు ఆశీర్వదించాడు. అలాగే 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా ఈ నిర్దోష యుగంలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా మంచిదని దేవుడు చూశాడనమాట. ఆయన చేసిన ప్రతిదీ మంచిదని దేవుడు గమనించినట్టుగా మనకి బైబిల్ వివరిస్తా ఉంది దేవుని బిడ్డలారా. అయితే ఈ నిర్దోష యుగంలో మరికొన్ని విషయాలు జరిగినాయి. దేవుడు కొన్ని చెట్లనిస్తాయి, కొన్ని ఫలాలు విత్తనాలు ఇచ్చేటువంటి ఫలాల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చెట్లు డైరెక్ట్‌గా చెట్లని ఇచ్చేటట్టుగా, అంటే ఆ చెట్లు కొమ్మలు ఏదన్నా తీసి నాటితే మళ్ళొక చెట్టు పెరగడం అన్నమాట అలాగా. లేదా విత్తనాల్ని నాటితే ఆ విత్తనాలు మళ్ళీ చెట్టుగా సృష్టింపబడడం దేవుడు అలా చేశాడు కొన్నిటిని. కొన్నిటిని ఈ విధంగా, కొన్నిటిని ఆ విధంగా. కొన్ని చెట్లు డైరెక్ట్‌గా చెట్లనిచ్చేటట్టుగా, కొన్ని విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు నాటటం ద్వారా మళ్ళీ చెట్లయ్యేటట్టుగా దేవుడు సృష్టించుకున్నాడన్నమాట. అలాగే దేవుడు సృష్టించుకునే శక్తిని పెట్టాడు సృష్టికి. తమలో పునరుత్పత్తి, అక్కడ పా అని పడింది, దయచేసి గమనించండి, స్పెల్లింగ్ మిస్టేక్ అది. పునరుత్పత్తి చేసుకునే శక్తి అన్నమాట. అంటే సృష్టి తనకు తానుగా ఉత్పత్తి చేసుకునే ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. అందుకనే మనము విత్తనాలు గురించి మనం మాట్లాడాం. విత్తనాలు భూమిలో పడితే మళ్ళీ అవి ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. మీరు ఇంకో విషయాన్ని గమనించినారా? మన వెంట్రుకలు వాటికి అవే పెరుగుతాయి.
మన గోళ్ళు పెరుగుతాయి. గోళ్ళు కత్తిరించుకుంటే, వెంట్రుకలు కత్తిరించుకుంటే పెరుగుతాయి. వాటికి పునరుత్పత్తి చేసుకునే శక్తి దేవుడిచ్చాడనమాట. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్తాను. మీరు గమనించండి. మీరెప్పుడైనా గమనించినారా? వెంట్రుకలు బార్బర్ షాప్‌కెళ్ళి, మంగళ షాప్‌కెళ్ళి వెంట్రుకలు కట్ చేసుకునేటప్పుడు మనకి నొప్పి లేవవు. ఇంట్లో గోర్లు కత్తిరించుకునేటప్పుడు మనకి నొప్పుండదు. ఎందుకుండదు? మరి శరీరం పైన చిన్న గాయమైతే నొప్పొస్తది గదా! అలాంటప్పుడు మరి గోళ్ళు కత్తిరించుకునేటప్పుడు ఎందుకు నొప్పుండదు? వెంట్రుకలు కత్తిరించుకునేటప్పుడు ఎందుకు నొప్పుండదంటే, వాటిలో రక్త ప్రసరణ ఉండదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుని సృష్టి. అలా చేశాడు దేవుడంతే. రక్త ప్రసరణ వాటిలో లేకుండా చేశాడనమాట. కానీ ఇప్పుడు గోరు శరీరంలో ఉన్నప్పుడు, ఆ గోటికి ఏదన్నా బలమైన గాయం తగిలితే అప్పుడు నొప్పేస్తది. కారణం ఏంటంటే, అది శరీరానికి అంటుగట్టబడి ఉన్నది గనక, ఆ లోపటున్నటువంటి శరీర అవయవాలకి తగిలినప్పుడు మనకి నొప్పనమాట. గోరును బట్టి నొప్పి గాదది. శరీరమును బట్టి నొప్పొస్తదనమాట మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే వెంట్రుకలు లాగినప్పుడు మనకి నొప్పిలేస్తది. ఎందుకని? వెంట్రుకలు ఎవరన్నా పెరికేస్తే నొప్పిలేస్తది. ఎందుకని? అది లోపటున్న తలకి అంటుకొని ఉన్నాయన్నమాట లోపట. అది మాడకి అంటుకొని ఉన్నాయి గనక, అక్కడ నొప్పి ఏర్పడతది. ఎందుకంటే అక్కడ రక్త ప్రసరణ ఉంటది గనక. దేవుని యొక్క సృష్టి ఇలాగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత సృష్టికి ముందు దేవుడెక్కడున్నాడు? ఆదికాండం మనం చూస్తాం మొదటి అధ్యాయం మొదటి వచనంలో, దేవుడు ఆదియందు భూమాకాశములను సృజించెను అనుందక్కడ. దేవుడు అనే మాట రాయబడిందక్కడ. ఈ దేవుడు ఎక్కడున్నాడు సృష్టికి ముందు అనంటే, ఈయన సృష్టి వెలుపల ఉన్నవాడు. దేవుడిని ఎవరు చేయరు. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈయన నిత్యంగా ఉన్నవాడు. ఎప్పటినుంచో నిత్యమైనటువంటి భూతకాలం నుండి ఉన్నవాడు. అలాగే నిత్యత్వం వరకు ఉన్నవాడు. ఎప్పటికీ ఉండేటువంటి వాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన ఏ పని చేసినా అందులో ఓటమి ఉండదు. ఆయన ఆయుధాలను వాడడు. నోటి మాటతోనే ఆయన సర్వం సృష్టించినటువంటి దేవుడాయన. ఆయనెవరు తయారు చేయరు. దేవుడనే వాడిని ఎవరు చేయరు. అర్థమైందండి? కనుక మనం కొన్ని సినిమా పాటలు అవన్నీ చూస్తే మనుషులతో చేయబడిన దేవుడని అంటారు. మనుషులు చేసిన దేవుళ్ళారా అంటారు. అది తప్పది. మనుషులు ఎవరు కూడా దేవుళ్ళని తయారు చేయలేరు. ఒకవేళ మనుషులే దేవుడిని తయారు చేస్తే, ఆ మనుషులే దేవుడవుతారు. తయారు చేసినోడు దేవుడవుతాడు గానీ, దేవుడు అవ్వడనమాట. ఆడు తయారు చేసిన దేవుడు దేవుడవ్వడు. కనుక దేవుడిని ఎవ్వరు తయారు చేయరు. ఆయన ఎప్పటినుంచో ఉన్నవాడు. ఆయన ఎప్పటికీ ఉండేవాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ విషయాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మీరు ఈ వచనాన్ని చూడాలండి. కొలస్సీ పత్రిక చూడండి దయచేసి. నేను చదువుతాను మీ అందరి కొరకు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం తీయండి. మొదటి అధ్యాయం 15వ వచనం నుండి నేను చదువుతున్నాను గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం గనుక నేను చదివి వినిపిస్తాను మీకు. 15 నుండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. సర్వ సృష్టికి ఆది సంభూతుడంటే ముందుగా ఉన్నవాడు. ఆది సంభూతుడంటే మొదటిగా పుట్టినవాడు అని అర్థం అన్నమాట. సర్వ సృష్టికి మొదటిగా ఉన్నవాడు అని అర్థం అన్నమాట. 15వ వచనంలో రాయబడిన మాట. ఏలయనగా 16వ వచనం. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, సింహాసనమైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూసారా? వెరీ క్లియర్ సృష్టిని గురించిన వివరాలు ఇక్కడ పౌలు గారు మనకి రాసి పెట్టాడు కొలస్సీ పత్రికలో మనకి. కనుక ఆయన సమస్త సృష్టి కన్నా ముందుగా ఉన్నవాడు. ఆయన ఎవరు చేయరు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడు. ఆయన ఆది సంభూతుడు. ఆయనను బట్టి సర్వం సృష్టింపబడింది. ఆయన యందు సర్వం సృష్టింపబడింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. సర్వమును ఆయన ద్వారా సృజింపబడింది అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కనుక 17వ వచనం మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక 17వ వచనంలో
ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. చూసారా? దేవుడు ఎక్కడున్నాడంటే అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే మాట. ఈ రోజున సృష్టి యావత్తు కలగడానికి ఆయనే ఆధారం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇక్కడ ఏంటంటే ఎవల్యూషన్ థియరీ పనికిరాదు ఇక్కడ. జీవ పరిణామ సిద్ధాంతం అంటున్నాం చూసారా? జీవ పరిణామ సిద్ధాంతంలో ఆల్రెడీ ఒక సృష్టి అనేది ఉండాల. ఒక సృష్టి మరొక సృష్టిలాగా మార్పు చెందుతా ఉంటదన్నమాట. ఆ ప్రారంభ సృష్టి ఏమిటి? అది ఎవరు సృష్టించారు అంటే అది దేవుని వల్ల కలిగిందే. కనుక జీవ పరిణామ సిద్ధాంతం పనికిరాదు. ఈ ఈ సృష్టిలో జీవ పరిణామ సిద్ధాంతం పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే ఇప్పుడు జీవ పరిణామ సిద్ధాంత ప్రకారంగా ఎవల్యూషన్ థియరీ ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు కోతి నుండి వచ్చాడు, కోతి నుండి చింపాంజీ, చింపాంజీ నుండి మానవుడయ్యాడు అని చెప్తా ఉంటారు ఎవల్యూషన్ ప్రకారం. అలాగవుతే ఎవల్యూషన్ ప్రకారంగానే మరి పరిణామ సిద్ధాంత ప్రకారంగానే మనం గమనించాల్సింది ఏంటంటే మానవుని తర్వాత మరొక రూపం రావాలి. మరి ఏది? మానవుడి తర్వాత ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా మరొక రూపం ఎందుకు రాలేదు? కనుక అందుకనే డార్విన్ గాని వీళ్ళందరూ కూడా ఓడిపోయారు, ఒప్పేసుకున్నారు. ఈ ఎవల్యూషన్ థియరీ ఇదంతా లేదు అని ఒప్పేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళే ఒప్పేసుకున్నారు. వాళ్ళు ఒకప్పుడు నాస్తికులుగా ఉండి ప్రభుని తెలుసుకున్నారు. దేవుని బిడ్డలారా, డార్విన్ గాని వీళ్ళంతా కూడా ప్రభుని తెలుసుకున్నటువంటి వారుగా కనపడుతున్నారు. కనుక మనకి బైబిల్‌లో వెరీ క్లియర్ గా రాసింది ఏంటంటే సర్వ సృష్టికి ఆధారభూతుడు మన ప్రభువే అనే మాట. ఈ నిర్దోష యుగంలో ఎవరెవరు ఉన్నారు అని అంటే దేవుడు, దేవదూతలు, నరులు, అపవాది, వాని అనుచరులు. అది మనం చివరిలో నిర్దోష యుగం చివరికి వచ్చే లోపల అది మనకు కనపడుతుంది. బట్ బేసిక్‌గా ఈ నలుగురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ నిర్దోష యుగంలో మనకు కనపడతారు. దేవుడు ఆఫ్‌కోర్స్ ఆయన ముందు నుండి ఉన్నవాడే. ఆ తర్వాత దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. ఆ తర్వాత నరులను దేవుడు సృష్టించాడు. ఆ తర్వాత దేవదూతల్లో ఒక వ్యక్తిని దేవుడు పాతాళమునకు త్రోసివేయటం ద్వారా అతడు అపవాదిగా మారినట్టుగా మనం, సాతానుగా మారినట్టుగా మనం చూస్తున్నాం. దాని వివరణ మీకు కొంత ఇక్కడ ఇస్తాను. దేవదూతలకు నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దేవుడు దేవదూతల్ని చేసినప్పుడు దేవదూతలకు ఆత్మనిచ్చాడు గాని శరీరాలు ఇవ్వలేదు. కనుక దేవదూతలు ఆత్మ స్వరూపులు అన్నమాట. దేవదూతలు ఆత్మ స్వరూపులు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాటికి శరీరం ఉండదు గనుక ఆ దేవదూతలు భూమి మీద నివసించలేరు మనతో పాటు. వాటికి శరీరాలు ఉండవు. ఎప్పుడైనా ఒకప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే అవి మానవులకి ఆ దేవదూతలు వచ్చి కనపడతారన్నమాట వాళ్ళు అంతే. కానీ శరీరాలతో కొన్నిసార్లు కనపడవచ్చు. కానీ బేసిక్‌గా దేవుడు దేవదూతలకు శరీరాలు ఇవ్వలేదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది గమనించాలి. రెండవది దేవుడు జంతువులు చేశాడు. జంతువులు చేసినప్పుడు జంతువులకి శరీరం ఇచ్చాడు గాని ఆత్మనివ్వలేదు. అందుకనే జంతువులు ఏదన్నా చనిపోతే మన ఇంట్లో పెంపుడు జంతువు ఏదన్నా ఉంటే అది చనిపోయినా పరలోకానికి ఎళ్ళదు. అది నరకానికి ఎళ్ళదు. ఎందుకంటే దానికి ఆత్మ ఉండదన్నమాట. అది ఇక్కడితోనే అంతమైపోద్దన్నమాట. శరీరం మాత్రమే దేవుడు జంతువులకు పెట్టాడన్నమాట. వాటికి ఆత్మలు పెట్టలేదు. కానీ దేవుడు నరులను చేసినప్పుడు ఈ 2 పెట్టాడు. శరీరమును పెట్టాడు, ఆత్మను కూడా పెట్టాడన్నమాట. దేవుడు నరులను చేసినప్పుడు. కనుక మనము ఇక్కడ ఉంటున్నాం, నిత్యత్వంలో కూడా ఉంటున్నాం ఆత్మ ద్వారా. అదన్నమాట గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆత్మను బట్టి మనకి నిత్యత్వం ఉంది. శరీరం బట్టి ఇక్కడ ఉంది మన లైఫ్. ఇక్కడ జీవిస్తున్నాం. మనుషులందరూ ఇక్కడ జీవిస్తున్నారు శరీరమును బట్టి. ఆత్మను బట్టి మనము నిత్యత్వంలో కూడా ప్రభుతో ఉంటామనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కనుక ఆయన ఈ రీతిగా ఈ ముగ్గురు ఈ 3 సృష్టిలు చేసినప్పుడు ఈ రీతిగా చేశాడన్న సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. దేవదూతలకి ఆత్మనిచ్చాడు, శరీరాన్ని ఇవ్వలేదు. జంతువులకి శరీరాన్ని ఇచ్చాడు, ఆత్మనివ్వలేదు. అలాగే నరులకు శరీరమును, ఆత్మను 2 కూడా దయచేశాడు అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక సాతాను ఎవరు? ఈ సాతాను ఎవరు అంటే మీరు ఒకసారి యెషయా గ్రంథానికి రండి. మనకు అక్కడ ఒక మాట రాయబడిన మాట మీకు గుర్తు చేస్తాను. చాలా మంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే లూసిఫర్ అనే మాట బైబిల్‌లో ఉందా అని. చాలా మంది అడుగుతూ ఉంటారు.
ఎందుకంటే లూసిఫరు దేవదూత పేరని మనం చెప్తాం. యెషయా గ్రంథం 14 అధ్యాయానికి రండి దయచేసి. మీకక్కడ ఒక వివరణ ఇస్తాను. 14 అధ్యాయంలో 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకొందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలము మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని అన్నాడు. ఇది ఎవరి గురించిన మాట అంటే, ఇది సాతాను గురించి, లూసిఫర్ గురించిన మాట. మరి లూసిఫర్ అనే మాట బైబిల్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది చెప్తాను వినండి. తేజో నక్షత్రం అనే మాటకు లాటిన్ భాషలో అర్థం ఏంటంటే లూసిఫర్ అని అర్థం అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తేజో నక్షత్రం అని అంటే లాటిన్ భాషలో లూసిఫర్ అని అర్థం అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక మనకి తెలుగు బైబిల్లో అలాగే లేదు, లూసిఫర్ అనే మాట లేదు, కానీ మనకి తేజో నక్షత్రం అనే మాట పెట్టబడింది ఇక్కడ. హెబ్రీ భాషలో నుండి తీసుకోబడింది అది. కానీ మరి లాటిన్ భాషలోకి వెళ్తే అదే తేజో నక్షత్రం అనే మాటకు అర్థం ఏంటనంటే లూసిఫర్ అని అర్థం అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి. ఇంకొక మాట లూసిఫర్ గురించి లేకపోతే సాతాను గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక వచనం రాయబడి ఉంది. అది కూడా మీరు చూడాలి. దయచేసి మీ బైబిల్స్ తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. 28వ అధ్యాయము మీరు జాగ్రత్తగా గమనించాలి ఇవి. 12వ వచనం నుండి నేను చదువుతున్నాను వినండి. 28వ అధ్యాయం 12వ వచనం నుండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము అని ఉంది. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే తూరు రాజు అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. తూరు రాజు అన్నాడు ఇక్కడ. ఇంతకీ తూరు రాజు ఎవరు అంటే ఇక్కడ మనకి వివరణ ఇచ్చాడు. చూడండి 12వ వచనం చదువుతున్నాను నేను. ఇలాగు ప్రకటింపమన్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి నువ్వు. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. వింటున్నారా? ఎవరట? తూరు రాజు. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్య రత్నములతో బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవదూతగా ఉన్నప్పుడు అన్నమాట ఈ సిట్యువేషన్. కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ తూరు రాజు ఎవరో కాదు, లూసిఫరే, దేవదూతే. ఆ సాతాను గురించి రాస్తున్నాడు. ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడుతున్నాడు. పరలోకంలో నువ్వు ఉన్నప్పుడు నీ సౌందర్యం అంత బాగుండిందనమాట. 13వ వచనంలో, ఆ 12వ వచనం రెండో భాగం నుండి దేవుడు సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడవై ఉన్నావు నీవని మాట్లాడుతున్నాడు. చూసారా? అలాగే నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. ఇది 13వ వచనం లాస్ట్ భాగం. నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయువారు నీకు సిద్ధమైరి. మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. లూసిఫరు ప్రధానంగా ఎవరనంటే మ్యూజిక్ ఆరాధనకు అతడు నాయకుడు అనమాట. పరలోకంలో ఆరాధన గుంపుకి నాయకుడు అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ అనుకోవాలి మీరు. అది లూసిఫర్. పిల్లను గ్రోవులు వాదేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారని మాట్లాడుతున్నాడు అక్కడ. నీకు సిద్ధమైరి అని మాట్లాడుతున్నాడు. అభిషేకము నొందిన కెరూబువై, చూసారా ఎంత మంచి మాట. తూరు రాజు ఎవరట? అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థముగా ఉంటివి అన్నాడు. చూసారా? దేవుని బిడ్డలారా, ఎంత చక్కని ఒక ప్రవచనం సాతాను గురించి, లేక దేవదూత లూసిఫర్ అనే దేవదూతను గురించి యెహెజ్కేలు గ్రంథంలో ఎలాంటి చక్కని ప్రవచనం ఇవ్వబడిందో చూడండి. అంటే యెహెజ్కేలు గ్రంథంలో ఇవ్వబడింది ఏంటంటే, ఆ లూసిఫర్ అనేవాడు ఏదేని తోటకి సాతానుగా వచ్చి
ఆదామవ్వల్ని శోధించక ముందుగా వాని స్థితి ఇలాగుండిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో సౌందర్యం ఉండి మరి వాయిద్యాలు వాయించే వాళ్ళు తన చుట్టూ ఉండి ఎంత ఘనతను పొందుకున్నటువంటి స్థితిలో లూసిఫర్ ఉన్నాడు అని ప్రభు చెప్తున్నాడు అనమాట. ఆ కారణాన్ని బట్టి ప్రభు అతన్ని ఎంపిక చేసుకున్నాడు. దేవదూతని అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, తూరు రాజు, ఇక్కడ చెప్పబడిన తూరు రాజు ఎవరో కాదు, సాతానే. తూరు రాజు లూసిఫరే అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. కనుక ఇవి కొన్ని అంటే ఇంపార్టెంట్ విషయాలు, మనకి నిర్దోష యుగంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు హైలైట్స్ చూపిస్తున్నాను అనమాట. అంతే, డీటెయిల్డ్ గా మీకు ఏమి చెప్పుకుంటూ రావడం లేదు. బట్ ఇంకా ఇప్పుడు నేను ఇంకో కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. ఎలాగంటే, ఈ నిర్దోష యుగం ఇది ఎందుకు నిర్దోష యుగం అయింది, ఇది ఎందుకు నిష్కలంక యుగంగా పేరొందింది, ఎందుకు ఇది అజ్ఞాన యుగం అని మనం అంటున్నాం అనే మాట కూడా మనకి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న రావాలి. దానికంటే ముందుగా ఒక మాట, ఈ నిర్దోష యుగంలో మనకి ముఖ్యమైనటువంటి పాత్రదారుడు ఎవరంటే ఆదామే. ఆదాము అన్న మాటకి అర్థం ఏంటంటే నరులు అని అర్థం అన్నమాట. నరులు, ఆదాము చేయబడినంటే నరులు చేయబడిన అని అర్థం అనమాట. యాక్చువల్గా అది ప్లూరల్ మాట ఉపయోగించబడింది అక్కడ బహువచనంగా. ఆదాము మన్నుతో చేయబడ్డాడు, మనందరికి తెలుసు. ఒక జాతి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. మనుషుల్లో కూడా సృష్టించుకునే శక్తిని దేవుడు పెట్టాడు. మీరు ఇది గమనించాల. దేవుడు ఆదాము అవ్వల్ని చేసినప్పుడు వాళ్ళలో సృష్టించుకునే శక్తిని పెట్టాడట. ఎలా పెట్టాడు మీరు అది చూపిస్తాను, ఆగండి మీకు. మట్టిలో బలం ఉంది, రక్తం ఉంది. ఎందుకని? ఆదాములో మన్ను ఉంది. ఆదాము శరీరం అంతా మన్నే. ఆదాము శరీరంలో రక్తం వచ్చేసింది దేవుడు ఊదగా. ప్రాణం ఉంది రక్తంలో, అది మనం గమనించాలి. రక్తంలో ప్రాణం ఉంటుంది అన్నమాట. లేవియ కాండంలో చెప్పినట్టుగా రక్తంలో ప్రాణం ఉంటది. కనుక ఇప్పుడు ఆదాములో మన్ను ఉంది, ఆదాములో ఆ మన్నులో బలం ఉంది, ఆ మన్నులో రక్తం ఉందనే మాట మనం చూస్తున్నాం. దేవుడు జీవవాయువుని ఊదగా అతడు జీవాత్మ అయిపోయాడు. ఆ తర్వాత అతనికి ఏలే శక్తిని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అధికారము, ప్రభుత్వము, లోపర్చుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు. కనుక మీరు ఏలుడి అని అన్నప్పుడు అంత అర్థం ఉందన్నమాట. మీరు యావత్తు సృష్టిని ఏలుడి అని అన్నాడు కదా, ఆ ఏలుడి అన్నప్పుడు అధికారం అన్నమాట. ఆదాముకి అధికారం ఇచ్చాడు, ప్రభుత్వం ఇచ్చాడు, లోపర్చుకునే శక్తిని దేవుడు ఆది మానవునికి ఇరువురికి ఇచ్చాడు. ఆదాము అవ్వలకి ఇరువురికి కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇది గమనించండి. ఇప్పుడు నిర్దోష యుగంలో దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు, ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి పెట్టాడు, అన్ని కూడా సమృద్ధిగా ఉన్న కాలం. నిర్దోష యుగం అంటే అన్ని సమృద్ధిగా చక్కగా ఉన్న కాలం అన్నమాట నిర్దోష యుగంలో. ఇది వర్షం లేని కాలం. ఇక్కడ వర్షాలు లేవు ఆ టైంలో. మీరు 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే వర్షం లేదు, కానీ ఈ ఏదెను తోటలో నుండట దేవుడు ఒక నదిని పుట్టించాడట. వర్షం లేకుండానే నదిని పుట్టించాడట. ఆ నది 4 శాఖలుగా విభజింపబడింది. మీరు జాగ్రత్త గమనించండి. నిర్దోష యుగంలో దేవుడు సమృద్ధినిచ్చాడు. ఎలాగ సమృద్ధినిచ్చాడు? వర్షం లేకపోయినా కూడా అక్కడ ఒక నదిని ఏర్పాటు చేసి ఆ నదిని 4 మరి అంటే పాయలుగా దాన్ని చీల్చి పడేశాడు అనమాట. 4 పాయలుగా చీల్చాడు. మొదటి పాయ ఏంటంటే పిషోను అంటారు. రెండవది గిహోన్ అనేటువంటి ఆ పాయ. మూడవది హిద్దెకెలు అని అన్నారు తెలుగులో. హిద్దెకెలు అంటే టైగ్రిస్ నది అనమాట. టైగ్రిస్ నదిగా విభజింపబడింది అక్కడ. ఆ తర్వాత యూఫ్రటిస్ నది. ఏదెను తోటలో నుండి మనకు 2వ అధ్యాయం ఆదికాండం 10-11 వచనాల్లో ఇది ఉంటది. ఆదికాండం 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆ ఏదెను తోటల నుంచే ఒక నది ప్రవహింపచేశాడు దేవుడు. వర్షం లేదు ఆ టైంలో. ఇంకా వర్షం లేని టైంలోనే ఆ నది 4 పాయలుగా విభజింపబడి అనేకమైనటువంటి ప్రాంతాలని తడిపి సృష్టిని ఉత్పత్తి చేసిందనమాట, అభివృద్ధి చేసిందనమాట, చెట్లని పెరిగేటట్టు చేసిందనమాట, జీవులు ఆ నీళ్లు తాగేటట్టుగా చేసిందనమాట. ఆ నదే ఆ 4 పాయలుగా విభజింపబడిన అదే నది ద్వారా సృష్టి యావత్తు మేలు పొందినట్టుగా దేవుడు చూపిస్తున్నాడు అక్కడ. తర్వాత 3వ అధ్యాయం ఇంకా మనం కొంచెం పైకి వెళ్తే ముళ్ళు లేని కాలం
అంటే మనకి ఈ నిర్దోష యుగమేమో 7వ వచనానికి అయిపోద్ది. కానీ అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మీకు చూపిస్తున్నాను మీకు. దానికంటే ముందే దేవుడు ముళ్ళు లేకుండా పెట్టాడు. శాపం లేని కాలం. ఆ తర్వాత ఈ ముళ్ళెప్పుడొచ్చినాయి అంటే వీళ్ళు పాపం చేసిన తర్వాత ముండ్ల తుప్పలొచ్చినాయి. భూమిని శపించాడు దేవుడు. వీళ్ళు పాపం చేసిన తర్వాత భూమిని శపించుట ద్వారా ముళ్ళ తుప్పలు పెరిగాయి. అంతకుముందు ముళ్ళ తుప్పలు లేవన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతో చక్కని సృష్టిని కలుగజేసినటువంటి కాలం. నిర్దోష యుగం. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది శాపానికి గురైందన్నమాట సృష్టి యావత్తు. నరుడు పాపం చేసిన కారణాన. ఆ తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయమునిచ్చిన కాలం అది. అంటే అక్కడ వివాహ వ్యవస్థ ప్రారంభమైంది. దేవుడు మ్యారేజ్‌ని ఇక్కడ స్టార్ట్ చేశాడన్నమాట వివాహాన్ని. ఏదెను తోటలోనే దేవుడు వివాహ వ్యవస్థని స్టార్ట్ చేశాడు. మీరిక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి యవనస్తులు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని తప్పుడు ఆలోచనలు గాని, తప్పుడు ట్రెండ్స్ గాని, లోకం వెళ్తున్నటువంటి విధానం గాని మనం గమనిస్తే, మన బిడ్డలకు, మన యవన బిడ్డలకు కూడా మన చర్చ్ యవనస్తులు కూడా మనం టీచ్ చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆదియందు మానవుడిని చేసినప్పుడు స్త్రీని గాను, పురుషుని గాను చేసెను అని ఉంటది. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హి మేడ్ దెమ్ ఎ మ్యాన్ అండ్ ఎ వుమెన్ అని ఉంది. అంతేగాని ఇద్దరు పురుషుల్ని చేయలేదు దేవుడు. ఇద్దరు స్త్రీలను చేయలేదు ఏదైనా తోటలో. గుర్తుపెట్టుకోండి. అంటే ఇద్దరు ఆదాములు చేయలేదు. ఇద్దరు అవ్వలు చేయలేదు. ఎందుకు ఈ మాట నేను నొక్కానిస్తున్నానంటే, ఈ రోజుల్లో మరి హోమోసెక్సువాలిటీ, లెస్బియనిజం, గే మ్యారేజెస్ అంటాం ఇంగ్లీష్‌లో. అంటే మగోళ్ళు మగోళ్ళని పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం జరుగుతాంది. ఇది ఖచ్చితంగా సాతాను కార్యం అన్నమాట. సాతాను ఆలోచన ఇది. ఇది దేవుని ఆలోచన గాదు. ఇది దేవుని ఏర్పాటు గాదు. ఇది దేవుని ఉద్దేశ్యం గాదు. ఇది పరిశుద్ధమైన తలంపు గాదిది. స్త్రీలు స్త్రీలు వివాహం ఆడడం, పురుషులు పురుషులు వివాహం ఆడడం అనేది ఇది దేవుని తలంపు కాదు. వాళ్ళని స్త్రీని గాను, పురుషుని గాను దేవుడు చేసెను అనుంది. కనుక స్త్రీ పురుషులిద్దరు ఏకమవ్వాలన్నదే దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఈ ఆలోచన సాతానుడు చాలా దెబ్బ కొడుతున్నాడు. మానవుని యొక్క ఆలోచనలు మార్చి పడేస్తున్నాడు. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి భిన్నంగా ఈ రీతిగా ఆలోచింప చేయడానికి మానవుణ్ణి పురికొల్పుతున్నాడు అన్నమాట దేవుడు. ఇది తుచ్చమైన, పాప సంబంధమైన, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన అని మీరు గ్రహించాలి. గ్రహించాలి. ఇక చూడండి, నేను ఇందాక ఒక మాట అన్నాను. మానవునికి ఉత్పత్తి చేసుకునే శక్తినిచ్చాడని చెప్పాను. చూడండి ఇక్కడ మొదటి అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి లోపరుచుకోండి అన్నాడు. ఎప్పుడన్నాడు ఈ మాట? మొదటి అధ్యాయంలోనే అన్నాడు ఈ మాట. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. అంటే అర్థం ఏంటి? అంటే భార్యాభర్తలుగా వీళ్ళు అక్కడ నియమించబడ్డారు ఆదాము అవ్వలు. వీళ్ళు పాపం చేసిన తర్వాత వీళ్ళు పిల్లల్ని కనడం మొదలెట్టడం అనేది జరిగిందని కాదక్కడ. దేవుని యొక్క ఆలోచన వీళ్ళు పాపం చేయకముందుగానే దేవుని ఆలోచన ఏంటంటే వీళ్ళు భూమిని నిండించాల, వీళ్ళు అభివృద్ధి పొందాల, వీళ్ళు ఫలించాలన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే నేను ఇందాక ఒక మాట అన్నాను. మానవునికి కూడాను ఆ ఉత్పత్తి చేసుకునే శక్తిని దేవుడు మానవుల్లో పెట్టాడు అన్న. అది ఎలాగ జరిగి ఉండేదో మనకు తెలీదు. ఒకవేళ వీళ్ళు పాపం చేయకుండా ఉండుంటే ఆ సృష్టి యావత్తు ఎలాగ బయటకు వచ్చేది అనేది మనకు తెలీదు. దేవుడు ఆ ఆ ఉత్పత్తి చేసుకునేటువంటి శక్తిని, తమకు తాముగా ఉత్పత్తి చేసుకునే శక్తిని దేవుడు మానవుల్లో పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? మొదటి అధ్యాయంలోనే పెట్టాడు. 3వ అధ్యాయంలో వాళ్ళు పాపం చేశారు. అప్పటి నుంచి వచ్చింది కాదు ఈ మానవుడిని పిల్లలు కనడం అనేది. గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని యొక్క ప్రణాళికలో ఆల్రెడీ ఉందన్నమాట ఇది. పిల్లల్ని కనడం, అభివృద్ధి పొందడం, భూమిని నిండించడం అనేది దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడన్నమాట. దేవుడు దైవిక వారసత్వం చే భూమిని నింపాలనుకున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అంటే, అంటే మానవుడు ఆదాము హవ్వలు ఎలాగా పరిశుద్ధంగా, నిర్దోషంగా, అజ్ఞానంగా, వాళ్ళు నిష్కలంకంగా ఎలాగున్నారో అలాంటి పిల్లలే భూమి మీదకి రావాలని దేవుడు ఆశపడ్డాడు. చూసారండి దేవుని బిడ్డలారా? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అంటే అలాంటి పిల్లల ద్వారానే భూమిని నిండించండి అని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు అలాగా ఆశపడి
వాళ్ళని అలా చేశాడనమాట. దైవిక సంబంధమైన వారసత్వం చేత భూమిని నిండించాలని దేవుని యొక్క ప్రణాళిక అయ్యున్నది. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క ప్రణాళిక అలాగా అయ్యున్నదనమాట. అది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇది సృష్టిలో జరిగిందనమాట. దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చినటువంటి కాలం అది. నిర్దోష కాలం. ఇంకా ఎలాంటి కాలం అనంటే మానవునికి స్వేచ్ఛనిచ్చిన కాలం. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏదైతే నియమించి పెట్టాడో అలాగా ఖచ్చితంగా అలాగే చేయమని కాదు. దేవుడు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు. ఇదిగో మీరు ఈ ఈ తోటలో అన్ని ఫలాలు ఏదైనా తినొచ్చు. కాకపోతే ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలం తినొద్దు అని అన్నాడు. కానీ మీకు స్వేచ్ఛనిస్తున్నాను. ఖచ్చితంగా తినొద్దు అని బంధకాలు పెడితే దాని చుట్టూ ఏదో కంచేసి పెట్టేవాడు కదా దేవుడు. ఆ చెట్టు చుట్టూ ముళ్ళ కంచేసి దాన్ని అందుకోకుండా చేసేవాడు కదా. అలా చేయలే. అది కూడా ఓపెన్ గానే పెట్టాడు ఆ చెట్టును కూడా. ఎందుకంటే మానవుడు స్వేచ్ఛగా దేవునికి లోబడాలని దేవుడు ఇష్టపడ్డాడన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఒక్కటే తినొద్దు, మిగతా ఏదైనా తినండి అన్నాడు. అంటే స్వేచ్ఛగా మానవుడు దేవునికి లోబడాలని దేవుడు అలాగ ఆశపడ్డాడు. మానవునికి ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. ఫ్రీ విల్ మానవునికి ఇచ్చాడు. మానవుడు దాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా తర్వాత చూస్తాం. దేవునితో ఐక్యంగా ఉన్న కాలం నిర్దోష కాలం. దేవుడు మనుషులతో ముఖాముఖిగా మాట్లాడిన కాలం. ప్రతిరోజు దేవుడు వచ్చి వాళ్ళని కలుస్తున్నాడట ఏదైనా తోటలో. వాళ్ళతో మాట్లాడుతున్నాడట. దేవుడు మానవునితో ముఖాముఖిగా మాట్లాడిన కాలం. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన కాలం అది. పవిత్రమైన కాలం. పాపం ఎరుగని కాలం. సిగ్గు ఎరుగని కాలం. వాళ్ళిద్దరూ నగ్నంగా ఉన్నప్పటికీ వాళ్ళకి అది తెలీదు. ఆ సిగ్గు తెలియని కాలం. భేదం ఎంచని కాలం. ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు లేకుండా దేవుడు తయారు చేసి పెట్టాడు. అందుకనే దీన్ని మనం నిర్దోష యుగం అన్నాం. అజ్ఞాన కాలం. ఏమీ తెలియని కాలం. నిష్కలంక కాలం అని అంటున్నాం దీన్ని మనం. నిష్కలంక యుగం అంటున్నాం దీన్ని దేవుని బిడ్డలారా. చూసారా ఎంత పవిత్రంగా దేవుడు మానవుని తయారు చేసి పెట్టుకున్నాడు ఏదైనా తోటలో. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునేటువంటి, దేవునితో ఐక్యంగా జీవించేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. 3వ అధ్యాయం 8వ వచనం దేవుని స్వరం కొరకు ఎదురు చూసే కాలం. ప్రతిరోజు దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి వాళ్ళు వేగిర పడుతూ ఉన్నారన్నమాట. కనుక డెఫినెట్ గా ఇది ఇంతవరకు అయితే వాళ్ళు నిర్దోష కాలంలోనే ఉన్నారు. నిర్దోష యుగంలోనే ఉన్నారు. అజ్ఞానంగానే ఉన్నారు. ఏమి తెలియనటువంటి వ్యక్తులుగా, పాపమెరుగని వ్యక్తులుగానే మానవులు ఉండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత జంతువుల ఐక్యతతో ఉన్న కాలం. మీరు గమనించినారా? అక్కడ ఏదైనా తోటలో అన్ని జంతువులు ఉన్నాయి. ఒక జంతువుకి ఐక్యత ఉండింది. అంటే అవి పొడుచుకొని, కరుచుకొని తినడం అనేది లేదు. ఇప్పుడుంది. ఇప్పుడైతే అన్ని జంతువులు ఒక జంతువు ఇంకో జంతువుని మరి చంపేసుకుంటాయి. పురుగులను చంపేసి జంతువులు ఉన్నాయి కదా! మరో జంతువుని చంపేసి ఇంకో జంతువు ఉంది. అలాగా మరి అప్పట్లో అయితే ఏదైనా తోటలో అయితే అలాగ లేదట. అలాగ లేదట. జంతువులన్నీ కూడా ఐక్యంగా ఉన్నటువంటి కాలం. అందుకనే నిర్దోష కాలం అన్నాం. జంతువులకు కూడా పగ తెలీదనమాట. కొట్లాట తెలీదనమాట. తినడం అనేది తెలీదు. ఇంకో జంతువుని కష్టపెట్టి తినాలనుకోవడం అనేది తెలీదు అప్పటికి. కనుక జంతువులు దేవునితో, ఇటు మానవునితో సంబంధం కలిగిన కాలం అది. మీరు గమనించినారా? మానవుడు ఆ జంతువుల మధ్య నివాసం చేస్తున్నాడు ఏదైనా తోటలో. భయంకరమైనటువంటి క్రూర మృగాలతో మానవుడు నివాసం చేస్తున్నాడు. మరి విష సర్పాలతో నివాసం చేస్తున్నాడు. భయం లేదు. అసలు ఏమాత్రం కూడా చింత లేదు. వాళ్ళు సరదాగా, సంతోషంగా ఆ సృష్టి లో ఉన్న ప్రతి జంతువుతో కలిసి జీవిస్తున్నారు. చూసారా? ప్రాకు జంతువులన్నీ కూడా మనుషులతో ఉన్న కాలం. అపాయం లేని కాలం. హాని లేని కాలం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అందుకనే దీన్ని మనము నిర్దోష కాలం అన్నాం. అందుకనే నిష్కలంక యుగం అన్నాం దీన్ని మనం. గుర్తుపెట్టుకోండి. అజ్ఞాన కాలం అని మాట్లాడుతున్నాం. ప్రకృతితోనూ, మానవునితోనూ ఐక్యంగా ఉన్న కాలం. ప్రకృతితోనూ, మానవునితోనూ ఐక్యంగా ఉన్న కాలం. అంటే ఉరుములు, మెరుపులు, మరి భూకంపాలు, లేతే తుఫాన్లు, లేతే పిడుగులు పట్టం ఇట్లాంటియేం లేవు మరప్పుడు. ఇట్లాంటియేం లేవు. అంటే ఇవన్నీ ఐక్యంగా పనిచేస్తున్నటువంటి కాలం అన్నమాట. ప్రకృతి యావత్తు కూడా మానవునితో సహకరిస్తూ, మానవునితో ఐక్యంగా జీవిస్తున్నటువంటి కాలంగా
ఈ నిర్దోష కాలాన్ని మనం చూస్తున్నాం. కనుక మనుష్యుడు ఇటు దేవునితోనూ, అటు సృష్టితోనూ గడిపినట్టి కాలంగా మనము చూస్తా వస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఇంత చక్కని నిర్దోష కాలంలో, ఇంత చక్కని నిర్దోష యుగంలో, ఏ పాపమెరుగని నిష్కళంక యుగంలో సడెన్‌గా ఏం జరిగిందంటే సాతానుడు ఎంటర్ అయ్యాడు. సాతానుడు ఎంటర్ అయ్యాడు. మానవుడు పతనమైపోయాడు. సాతానుకి లోనైపోయాడు. సాతానుకి చోటిచ్చాడు. సాతాను మాట విన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదొక పెద్ద కథ. మళ్ళీ సైతానుడు ఏదెన్ తోటలోకి రావడం అనేది పెద్ద కథ. ఇప్పుడు దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు గానీ, ఇక్కడ మామూలుగా ఔట్‌లైన్‌గా మీకు చెప్తున్నాను. అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూసాం. యెషయా గ్రంథంలో కూడా చూసాం. నువ్వు దేవునితో సమానంగా ఎంచుకోవాలని ఆశించావు. కనుక అక్కడి నుంచి త్రోసివేయబడ్డావు అని అన్నాడు. అంటే అంటే ఆహ్, స్వకీయ దురాశ అంటున్నాం. అక్కడ పరలోకంలో సాతానుడికి అంటే దేవదూత కలిగింది ఏంటంటే స్వకీయ దురాశ. దేవునితో సమానంగా ఉండాలని ఆశపడ్డాడు. దేవుని కంటే ఉన్నతంగా ఉండాలని ఆశపడ్డాడు. అందుకనే దేవుడు అక్కడిని త్రోసివేస్తే పాతాళంలోకి వచ్చాడు. తర్వాత ఏదెన్ తోటలోకొచ్చి మానవునికి పాపాన్ని పరిచయం చేశాడు. మానవుడిని పడేశాడు. అర్థమైందా? ఆహ్, దేవుడు యాక్చువల్‌గా మానవుడు పడిపోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే, ఇగో మీరు దేవతల వలె ఉంటారు ఈ పండు తింటే అని అనంగానే ఎందుకు నమ్మాలా? మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఉంటారు అని అన్నాడు సాతాను. మంచి చెడ్డలను ఎరిగి ఉంటాం అంటే జ్ఞానం. అధికమైన జ్ఞానం వచ్చేస్తుంది మీకు. మంచి ఏంటో, చెడేంటో తెలుసుకుంటారు అని సాతానుడు వాళ్ళలో ఒక దురాలోచన పెట్టాడు. కనుక ఆదాము ఏం చేయాలి ఆ టైంలో? నాకింక మంచి ఏంటో, చెడేంటో తెలియాల్సిన జ్ఞానం నాకు అక్కర్లేదురా బాబు. దేవుడు నాకెంతో జ్ఞానం ఇచ్చాడు అని చెప్పాలి. ఎందుకు? దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానం ఏంటండి? ఆదాము సమస్త సృష్టికి పేర్లు పెట్టాడంట. మీరు చూసారా మాట? ఆదికాండం 2వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు. ఆదికాండం 2వ అధ్యాయం 19, 20 వచనాలు. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త జంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అన్నిటికీ పేర్లు పెట్టింది ఆదామే. చూసారా? ఈరోజు మనం పిలుస్తున్న జంతువుల పేర్లన్నీ ఎవరు పెట్టారు? ఆదాం పెట్టాడు. అంత జ్ఞానం. ఇంట్లో ఒక 5గురు పిల్లలుంటే ఏం పేర్లు పెట్టాలని ఆలోచిస్తాం. ఒక 2 పిల్లలు పుడితే ఆళ్ళిద్దరికీ ఎస్‌తో స్టార్ట్ అవ్వాలా? ఆర్‌తో స్టార్ట్ అవ్వాలా? అని తల బాదుకుంటాం పేర్లు పెట్టడానికి. మరి ఇన్ని వేల కొలది మరి చెట్లు, పండ్లు, జంతువులు వీటన్నిటికి పేర్లు ఎలా పెట్టాడు ఆదాం? అంత ఉన్నతమైన జ్ఞానం దేవుడు ఆదాంకి ఇచ్చాడు. నిర్దోష యుగంలో చూసారా? కానీ సాతానుడు ఎప్పుడైతే నువ్వు మంచి చెడ్డలని ఎరిగిన వాడివై ఉన్నావు అనగానే పడిపోయాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి అది. ఎంత దౌర్భాగ్యపు స్థితి. అక్కడ మానవుడు పతనమైపోయాడన్నమాట. పతనమైపోయాడు. పతనం అవ్వంగానే జరిగిందేంటండి? పతనం అవ్వంగానే జరిగిందేంటనంటే చూడండి ఇప్పుడు. దేవుడు ఇటు సృష్టి మానవునికి వ్యతిరేకమైపోయాయన్నమాట. అది సంగతి. అప్పటిదాకా మానవుడు దేవునితోనూ, సృష్టితోనూ ఐక్యంగా ఉన్నాడు. నిర్దోష యుగంలో. గుర్తుపెట్టుకున్నారా? నిర్దోష యుగంలో మానవుడు దేవునితోనూ, సృష్టితోనూ ఐక్యంగా ఉన్నటువంటి దినం అది. ఆ కాలం అది. ఇప్పుడు సడెన్‌గా పాపం చేసినందుకు దేవుడు మానవునికి వ్యతిరేక అయ్యాడు. సృష్టి గూడా మానవునికి వ్యతిరేకమైంది. కనుక మనుషుడు వెంటనే జంతువులకి భయపడటం నేర్చుకున్నాడు. అప్పటిదాకా భయం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఒక కప్పను చూస్తే ఎగిరి గంతేస్తాడు మానవుడు. ఓ బొద్దింకను చూస్తే ఎగిరి గంతేస్తాడు. ఓ బల్లిని చూస్తే భయపడిపోతాం మనం. కాదా? ఎందుకు భయపడిపోతాం? ఆ భయం వచ్చేసింది. ఒకప్పుడు లేదా భయం. క్రూర మృగాలతో ఉన్నవాడు మరి అంత హ్యాపీగా వాటితో సహవాసం చేసినోడు ఇప్పుడు సడెన్‌గా చిన్న చిన్న పురుగులకి భయపడిపోతున్నాడేంటి? భయపడిపోతున్నాడేంటి? అంటే పాపం వల్ల వచ్చిందనమాట ఈ భయం. పాపం వల్ల ఈ భయం వచ్చింది దేవుని బిడ్డ. చూసారా? ఈ నిర్దోష యుగంలో మానవుడు ఎట్ట పతనం అయిపోయాడో. అంత చక్కని యుగం అది. ఎంత నిష్కళంక యుగం అది. కానీ ఈ యుగంలో
దేవుడు మానవుడు పాపం చేసి పతనం అయిపోయాడు. కనుక పాపము ద్వారా మరణం వచ్చేసింది. ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చేసింది. దేవుడు, జంతువులు, సృష్టి ఈ 3 కూడా మానవులకు వ్యతిరేకమయ్యారన్నమాట. దేవుడు వ్యతిరేకమయ్యాడు. జంతువులు వ్యతిరేకమయ్యాయి. సృష్టి కూడా మానవునికి వ్యతిరేకమైంది. అందుకనే సృష్టిలో కొన్ని కెలామిటీస్ మనం చూస్తాం. కొన్ని కొన్ని సృష్టిలో జరిగేటువంటి ఉపత్తులు. ఆ ఉపత్తులు చూసినప్పుడు అవన్నీ కూడా మానవుడిని నాశనం చేసి పడేస్తాయి. ఒకప్పుడు లేదు ఆ పరిస్థితి. కానీ పాపమును బట్టి ఆ పరిస్థితి వచ్చిందన్నమాట. అయితే దేవుడు గొప్ప కార్యం చేశాడు. అక్కడ మానవునికి ఏంటంటే రక్షణ ప్రణాళిక దేవుడు మానవునికి ఆదికాండంలోనే ఏర్పాటు చేసి పెట్టాడు. ఏటట స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు నేను విరోధము వైరము పుట్టిస్తానన్నాడు. సాతాను సంతానానికిని అటు స్త్రీ సంతానానికిని విరోధం అన్నాడు దేవుడు. స్త్రీ సంతానం ఎవరంటే యేసుప్రభు అన్నమాట. ఎందుకు యేసుప్రభు స్త్రీ సంతానం అన్నాం? మనందరం పురుష సంతానం ఈ రోజున. అంటే పురుషుల యొక్క ప్రమేయంతో పుట్టామన్నమాట మనం అందరం. యేసుప్రభు ఒక్కడే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినవాడు. పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీకి జన్మించినవాడు. స్త్రీ సంతానం యేసుప్రభు ఒక్కడే, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక్కడే స్త్రీ సంతానం. కనుక ఆదికాండంలోనే యేసుప్రభు యొక్క పుట్టుకను గురించిన వాగ్దానం ఇదే మీరు చూసేది. ఆదికాండం 3:15లో రాయబడింది. స్త్రీ సంతానం నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరం పుట్టిస్తానన్నాడు. ఇది రక్షణ ప్రణాళిక. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక. దేవుని బిడ్డల పతనమైన మానవుడు. కనుక ఈ నిర్దోష యుగం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆ సృష్టి ప్రారంభం నుండి మానవుని యొక్క పతనం వరకు నిర్దోష యుగం, నిష్కలంక యుగం స్టార్ట్ అయిందన్నమాట. ఈ నిష్కలంక యుగంలో, ఈ నిర్దోష యుగంలో ఇవన్నీ మనం చూసామన్నమాట. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మానవునికి ఏర్పాటు చేసి పెట్టాడో, సృష్టిని ఎలాగా ఐక్యంగా ఉంచాడో ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం దేవుని బిడ్డలారా. కనుక ఇది నిర్దోష యుగంలో జరిగిన విషయాలు కొన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఓవరాల్‌గా ఔట్‌లైన్డ్‌గా మీకు ఇచ్చానన్నమాట. వచ్చే వారం మనము ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అంటే ఆహ్, దాన్ని మనం ఇంకొక మాట మీకు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే ఆహ్, స్టార్టింగ్‌లో మీకు చూపించాను. ఒక 3 అంటే మనం యుగాల గురించి మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్‌లో మీకు జ్ఞాపకం చేసి వస్తాను. ఏటది? మనసాక్షి యుగం అన్నాను. మనసాక్షి యుగం. సో, ఈ మనసాక్షి యుగం ఎలాగొచ్చేసింది? మానవునిలో ఈ మనసాక్షి ఎట్లా వచ్చింది? అనేది మనం నెక్స్ట్ చూస్తామన్నమాట. ఈ పాపం చేసిన తర్వాతనే మానవుల్లో ఈ మనసాక్షి వచ్చినట్టు అంటాం మనం. అదే కాన్షియన్స్ అంటాం అన్నమాట. కనుక వచ్చే వారం అంటే ఈ కాన్షియన్స్ అనేది దానికి 2 వారాలు పట్టొచ్చు మనకి. తర్వాత ఇంకొన్ని యుగాలు అటువంటి యుగాలు దాని స్టడీని బట్టి మనం కంటిన్యూ చేస్తాం అది. కనుక ఈ మీరు అది గుర్తుంచుకు చేయడం జరిగింది. థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.